సార్ నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? చింతపల్లి వెంకన్న. ఏం చేస్తారు వెంకన్న గారు? బిల్డింగ్ సూపర్వైజర్, కన్స్ట్రక్షన్ బిల్డర్ కింద. ఎట్లా ఉంది మీ ఫీల్డ్? మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఎండాకాలం, వర్షాలు, ఇది ఎలక్షన్ సీజన్. ఎలక్షన్ సీజన్ అయినా మన పని మనం చేసుకుని పోతూనే ఉంటాం. ఏం లేదన్న, ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ కూటమి మధ్యలో డి పోటీ ఉన్నది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ అయితే అనుకుంటున్నారన్న? కేంద్రంలో బీజేపీ అయితేనే, బీజేపీ అధికారం వస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకు బీజేపీ వస్తుంది అనుకుంటారు? ఇప్పటికి 10 సంవత్సరాలు బీజేపీ ఇచ్చేదంతా ఉంటారు కదా. కేంద్రంలో బీజేపీ 2014 అధికారం వచ్చిన కాంచి ఇప్పటి వరకు కేంద్రంలో గ్రామ పంచాయతీలకు కానీ, రాష్ట్రంలో అధికారం లేకున్నా కానీ రోడ్లు అయితేంది, 13th ఫైనాన్స్ అవుతుంది, 14th ఫైనాన్స్ అవుతుంది, గ్రామ పంచాయతీ నిధులు అయితేంది, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిధులు అయితేంది, తార్ రోడ్లు అయితేంది, ఉజ్వల గ్యాస్ పథకం అయితేంది, కరోనా టైంలో వ్యాక్సిన్ అయితేంది, రేషన్ బియ్యం 1500 రూపాయలు ఇవ్వడం కానీ, ఈరోజు 4 లైన్ల రోడ్లు అయితేంది, ప్రతి ఒక్కటి కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు. ఈరోజు ముద్రా యోజన అయితేంది, శిశు సంక్షేమ యోజన అయితేంది, స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు చాలా వరకు కేంద్రం ఈరోజు 29 రాష్ట్రాలతో సమానంగా ఎక్కువ మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రానికి అధికారం లేకున్నా ఉన్నా కానీ మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఎక్కువ ఇచ్చినాయి. ఈరోజు నల్గొండ పార్లమెంటు ఒక ఎంపీ లేకున్నా కానీ, అడగకున్నా కానీ మోడీకి అడిగి పోయి అడిగితే రోడ్లు అయితేంది, ప్రతి ఒక్కటి మనకు సాయం చేస్తుండే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి. కేంద్రంలో బీజేపీ వస్తే డెవలప్మెంట్ అవుతుంది అంటారు. కేంద్రంలో బీజేపీ వస్తేనే కేంద్ర ప్రవేశం పెట్టిన ప్రతి ఒక్క పథకం ఈరోజు పార్టీలకు అతీతంగా పథకాలు అందరికీ లబ్ధి పొందుతారు. కిసాన్ సమ్మాన్ నిధి అయితేంది, ప్రతి ఒక్కటి పార్టీలకు అతీతంగా ముద్రా యోజన అయితేంది, బ్యాంకులలో పోయి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ అని కాదు, సిపిఎం అని కాదు, ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతున్నాయి. అందుకని యువత అయితేంది, స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా కింద శిక్షణ పొంది ఈరోజు ఉద్యోగాలు పొందుతున్నారు. అందరూ ఆలోచిస్తారు. యువత అయితేంది, రైతులు అయితేంది, ప్రతి ఒక్కరు దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఈరోజు కేంద్రంలో బీజేపీ అయితేనే, బీజేపీ కోటేస్తేనే మంచిగా ఉంటుందని ఆలోచన చేస్తారు ప్రతి ఒక్కరు. ఓకే, థ్యాంక్ యూ భయ్యా.